హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వల్. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే దొండకాయతో ఫ్రై చేయబోతున్నాను. సూపర్గా ఉంటుంది. ఇలా చేస్తే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసమని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టేబుల్ స్పూన్ మెంతులు, అదేవిధంగా ఒక 4-5 ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని రోస్ట్ చేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా దించేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారనివ్వాలండి. ఇంతలోపు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత చిన్నగా కట్ చేసిన దొండకాయ పీసెస్ వేసుకొని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. పీసెస్కి సాల్ట్ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టేసి దీనిపైన బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని ముందుగా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పౌడర్గా. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ అవ్వాలండి. మరీ మెత్తగా మరీ బరకగా ఉండకూడదు, మీడియంగా ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి ఇదంతా కలపాలి. దొండకాయని ఇలా మూత పెడుతూ తీస్తూ దొండకాయలు పీసెస్ బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా ఒకసారి వేసుకోవద్దు. దొండకాయలకి సరిపడినంతనే వేసుకోవాలి. మరీ ఎక్కువగా అయితే బాగోదు. ఈ దొండకాయలకి ఇంకా సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ పౌడర్ మొత్తం దొండకాయలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అడుగు భాగం దాకా. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకు కొద్దిగా తక్కువ అనిపించింది కాబట్టి యాడ్ చేశాను. ఇలా కలుపుకోవాలి బాగా. ఇలా ఈ పౌడర్ వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో. ఇలా దొండకాయ ఫ్రైని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది రైస్లోనే కాకుండా చపాతీ, రోటీ ఎందులో అయినా చాలా బాగుంటుందండి. రొట్టెలో కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్.
లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.